ఇంతలో షాన్వి తండ్రి వచ్చాడు. అల్లుడు రాకుండా అమ్మాయొక్కటే వచ్చిందంటే ఏదో మొగుడు పెళ్లాల మధ్య చిన్నపాటి గొడవలు జరగటం సహజమేలే. 4 రోజులు ఎడంగా ఉంటే అవే సర్దుకుంటాయి అనుకుని ఊరుకున్నాడు. షాన్వి వచ్చిందని తెలిసి ఆ రోజు సాయంత్రం చిన్ననాటి స్నేహితురాలు జాను వచ్చింది. వాట్సాప్ అంటూ షాన్వీను కౌగలించుకుని, అదేంటి మీ మిస్టర్ హ్యాన్సమ్ని వదిలి ఎలా వచ్చావ్ అంది జాను. షాన్వి చెప్పింది విన్నాక పగలబడి నవ్వి, బాగుందే, గడ్డాలు మీసాలు పెరిగాయని మొగుణ్ణి వదిలేసి వస్తారంటే ఎవరైనా అంటూ హాస్యమాడింది జాను. చిట్టడివిలా చిందరవందరగా పెరిగితే చిరాకేస్తోందే, అదే నువ్వైతే భరించగలవా చెప్పు అంది శాన్వి. సర్లే, మా ఆయనకు మూతిమీద మీసాలే సరిగ్గా లేవు, ఇక నెత్తిమీద జుట్టంటావా, అదో ద్వీపకల్పం. సర్వం పోయి ద్వీపంగా మారే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. నీ ప్రాబ్లం అతివృష్టి అయితే నాది అనావృష్టి అంది జాను. ఏమోనే, నాకైతే నీ పొజిషనే బెటర్ అనిపిస్తోంది. పొద్దున్న లేవగానే శ్యామ్ పెదాలను ముద్దాడి రొమాంటిక్గా గుడ్ మార్నింగ్ చెప్తామంటే శత్రుమూకల్లా మీసాలడ్డొస్తాయి. ఇక ఆ పిచ్చిగెడ్డం, చీచి, అలా పెరిగితే పేల్చేరవు. ఏదైనా తినేటప్పుడు గాని తాగేటప్పుడు గాని అవడ్డొస్తుంటే యాక్, నాకు వాంతొచ్చేస్తోంది. కొత్తగా ఆయన్ని చూసిన వాళ్ళు ఏ సాములోరో అనుకుంటున్నారు. మా పనమ్మాయి అయితే, అమ్మగారు, అయ్యగారు అలా ఉంటే తమకి మా చెడ్డ సిరాగ్గా ఉంటుంది కదండీ అంటూ వంకర నవ్వు నవ్వుతోంది. దానిక్కూడా అలసైపోయాన్నేను. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. ఆయన అవి తొలగిస్తే కాని ఆయనతో కాపురం చేయటం కుదరదు. గత సంవత్సరం కూడా ఇలాగే పెంచి నేనది భరించలేక క్రాప్ హాలిడేలా దాంపత్యానికి హాలిడే ప్రకటించాక తొలగించాడు. మళ్ళీ ఈ సంవత్సరం అదే వరుస. ఇలా సంవత్సరంలో 6 నెలలంటే నేనెంత లాస్ అవుతున్నానో తెలుసా? అసలాయన ముఖంలోకి చూడాలంటేనే ఎలర్జీగా ఉంటోంది అంది శాన్వి. ఓస్, నీ సమస్యకి నా దగ్గర కొన్ని పరిష్కార మార్గాలున్నాయి. మొదటిది, గాంధారిలా నువ్వు కళ్లకు గంతలు కట్టుకుని ప్రొసీడైపో అంది జాను. అలాగైతే ఏడెక్కడుందో ఎలా తెలుస్తుంది అని వెంటనే నాలుక కరుసుకుని సిగ్గుపడుతూ కళ్ళున్న కబోదిలా అంత కర్మేమీ పట్టలేదు నాకు అంది శాన్వి. రెండోది, మీ ఆయన ముఖం మీద ఓ నాప్కిన్ కప్పే, అంతే, ఆ తర్వాత టట్టడాం అంది జాను. వామ్మో అంటూ జాను చేతిని మెలి తిప్పింది శాన్వి. అబ్బా, నొప్పి. సరే, ఓకే. మూడోది, ఆఖరిది, ఎక్స్చేంజ్ ఆఫర్ ఓకేనా అంది జాను. దొంగరాస్కెల్, మనం కలిసి చదువుకున్నప్పుడు పెన్నులు, జడపిన్నులు, బొట్టుబిళ్లలు, రబ్బరు గాజులు మార్చుకున్నామని మొగుళ్లను మార్చుకుందామంటావా? నువ్వు బాగా ముదిరిపోయావే. మీ ఆయన్ని బాగా ఆటపట్టిస్తున్నట్లున్నావు అంది శాన్వి. అప్పుడే శాన్వి మొబైల్ రింగ్ అయితే రాంగ్ నంబర్ అంటూ కట్ చేసింది. మా గురుడే, గుర్తొచ్చినట్లున్నాను అంది శాన్వి జానుతో. అంతొద్దు, పాపం కదే, ఎంత ఫీలయ్యాడో శ్యామ్. అదే నేనైతేమా ఎగిరి గంతేసేదాన్ని. నాకు ఏడుపొస్తోంది తెలుసా అంది జాను. అంతొద్దు, నువ్వు ఓవరాక్షన్ చేయకు అంది శాన్వి. నా బాధంతా నీ గురించేనమ్మా అంది జాను. నిజం చెప్పు అంది శాన్వి జాను పీక పట్టుకొని. అంటే అదే, నీ మన్మతుడు పాపం మదనతాపంతో రగిలిపోతుంటే నాకు జాలేస్తోందే. అసలలాంటి హీరోని డోంట్ కేర్ అంటున్నావంటే నువ్వు పెద్ద విలన్లా కనపడుతున్నావు నా కంటికి అంది జాను. ఇంక మూస్తావా? మా ఆయన్ని వెనకేసుకుంటున్నావేంటే మిత్రద్రోహి అంది శాన్వి. ఈ బెట్టు ఇంకెన్ని రోజుల్లే, ఎంత ఎడమైతే అంత తీపి కలయిక అన్నట్లు నీ గంధర్వుడు కనపడగానే బెట్టు తీసి మంచం క్రింద పెట్టి మంచం మీద జిమ్నాస్టిక్స్ మొదలుపెట్టవు అంటూ పరిహాసమాడింది జాను. శాన్వి పుట్టింటికి వచ్చి వారం దాటింది. శ్యామ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా శాన్వి కట్ చేస్తూనే ఉంది. ఈ పరిస్థితిని గమనించిన శాన్వి తంజి ఇక ఉపేక్షిస్తే మంచిది కాదని అల్లుడు శ్యామ్కి ఫోన్ చేశాడు. ఫోన్లో ముందుగా అత్తమామల యోగక్షేమాలు విచారించాడు శ్యామ్. అలాగే శాన్వి ఎలా ఉందని కూడా అడిగాక ఇక ఆ కన్నతండ్రి హృదయంలో గూడు కట్టుకున్న ఆవేదన ఉవ్వెత్తున ఎగిసిపడింది. బాబూ శ్యామ్, అమ్మాయి ఏదైనా తప్పు చేసినా, అకారణంగా నువ్వు మనస్తాపానికి గురైనా అమ్మాయి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. శాన్వీది కాస్త దూకుడు మనస్తత్వమే కాని నీలాగే మనసు మంచిది బాబూ అంటుంటే ఆ తండ్రి గొంతు మూగబోయి కన్నీటి జల ఉబికి వచ్చింది. అంతే, ఇక మాట్లాడలేక ఫోన్ పెట్టేశాడు.
ఇదంతా గమనిస్తున్న శాన్వి తల్లి, ఏంటండి ఇది, భార్యాభర్తల మధ్య ఏవో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి, సమసిపోతుంటాయి. మరి ఈ మాత్రానికే మీరు చిన్నపిల్లాడిలా అలా కంటతడి పెడితే ఎలా? మన అల్లుడు మంచివాడండి, త్వరలోనే వచ్చి అమ్మాయిని తీసుకువెళ్తాడు చూడండి. మీరలా బాధపడుతుంటే నాక్కూడా ధైర్యం సడలిపోతోంది అంటూ భర్త చేతులు పట్టుకుని ఓదార్చుచున్నది. దుఃఖం ఆపుకోలేక ఇద్దరూ ఒకరినొకరు కౌగలించుకొని వెక్కి వెక్కి ఏడ్చేశారు. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.